మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కృపను బట్టి మనల్ని ప్రేమించి మరి ఒక పునరుద్ధాన దినమున్నాడు, క్రీస్తు పునరుద్ధాన దినం నాడు మనల్ని తన చిన్నమందిగా సమకూర్చి ఆయన ఆరాధించే భాగ్యం మనందరికీ దయచేసిన దేవునికి వందనాలు. చేరొచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆరాధనా తలంపులు గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచించినని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మనము ఏ కాలంలో ఉన్నామండి? ప్రస్తుతం దుష్టకాలంలో ఉన్నాం. ఈ యొక్క దుష్టకాలంలో నుండి ప్రభు మనల్ని రక్షించటానికి, మనల్ని ఆయన బిడ్డలుగా అంగీకరించడానికి తానే కుమారుడుగా ఈ యొక్క భూలోకానికి వచ్చి ఉన్నాడు. మన పాపల నిమిత్తము తన్ను తానే అప్పగించుకొనెను. ఆయన మనల్ని రక్షించడానికి, మన పాపం నుండి మనల్ని విడిపించడానికి, విమోచించడానికి ఆయనే పరిశుద్ధుడు గనుక, ఆయనే నీతిమంతుడు గనుక, ఆయనే ఏ పాపం చేయని వాడు గనుక, ఏ పాపం చేయని వాడిగా ఈ యొక్క భూలోకంలో జన్మించాడు, జీవించాడు, మాదిరికరమైన జీవితాన్ని మన ముందు ఉంచాడు. ఏ పాపం చేయని ఆయన మన కోసం, మన పాపల నిమిత్తము, మన దోషల నిమిత్తము ఆయన దోషిగా ఎంచబడ్డాడు. ఆయనే తను తాను అప్పగించుకున్నాడు. మన యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమునైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఎలా ఉంది? మన పూర్వపు మన స్థితి ఎలా ఉన్నది మనం గమనించామా ప్రియమైన దేవుని బిడ్డలారా? మన యొక్క మునుపటి ప్రవర్తన ఎలా ఉన్నది? మోసకరమైన దురాశల వలన చెడిపోయాం. అంటే మనము ఈ యొక్క లోకంలో మోసం చేతను, మన యొక్క దురాశల చేతను మనము చెడిపోయి ఉన్నాం. ఆదాము ఏమయ్యాడు? ఆదాము మోసపరచబడ్డాడు. ఎలాగా? ఆ యొక్క రమ్యమైన ఫలముల చేత కంటికి ఇంపుగా కనబడటం వలన వాటిని చూసి మోసపోయాడు. దురాశ వలన పాపం కొని తెచ్చుకున్నాడు. ఆ ఆదాము చేసిన పాపము మనకి సంప్రాప్తమైను అని రోమీయులకు రాసిన పత్రికలో మనము చదివి ఉన్నాం. అలానే ఈ యొక్క ఆరాధన దినం నాడు మన యొక్క మునుపటి ప్రవర్తన ఎలా ఉన్నది? మన కోసం దేవుడు ఎందుకు వచ్చాడు? మననే ఎందుకు రక్షించాడంటే ఆయన మనల్ని ప్రేమించాడు కనుకే మన యొక్క మునుపటి ప్రవర్తన విషయంలో మనము మోసకరమైన జీవితాన్ని, దురాశ వలన వచ్చే జీవితం వలన మనము చెడిపోయి ఉన్నాం. చెడిపోయిన మనల్ని బాగు చేయటానికి ఆయనే మానవ రూపిగా ఈ యొక్క భూలోకానికి దిగి వచ్చాడు. చెడిపోయి మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. మనము మన యొక్క దురాశల వలన, మోసకరమైన జీవితం వలన చెడిపోయిన మన జీవితాన్ని వదులుకొని దేవుణ్ణి మనము ధరించుకోవాలి. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకోవాలి. యథార్థమైన జీవితాన్ని మనం జీవించాలంటే నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. మనము ప్రాచీన స్వభావాన్ని వదిలేయాలి. అంటే మోసకరమైన జీవితాన్ని మనము వదిలేయాలి. దురాశ వలన వచ్చే జీవితాన్ని మనము వదిలేయాలి. చెడిపోయిన మన జీవితాన్ని మనము వదిలేసి ఆ యొక్క పాత జీవితాన్ని వదిలేసి నవీన స్వభావాన్ని మనం ధరించుకొని దేవుని పోలికగా సృష్టింపబడిన వారమై మనము దేవుని యొక్క సన్నిధానానికి చేరి వచ్చాం. దేవుణ్ణి ఆరాధించ బద్దులమై ఉన్నాం. కాబట్టే మనము దేవుణ్ణి ధరించుకోవాలి. నవీన స్వభావం అంటే నూతనమైన స్వభావాన్ని, ప్రాచీన స్వభావం అంటే గడిచిపోయిన స్వభావం.
అంటే మన యొక్క పాత జీవితాన్ని వదిలేసి నూతన జీవితాన్ని మనము ధరించుకోవాలి. అలా ధరించుకొని మనము దేవుని యొక్క సన్నిధానానికి రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మనము చీకటిలో ఉన్నాం. చీకటి అంటే పాపంలో మనము ఉన్నాం. ఇప్పుడైతే మనం ఎలా ఉన్నాం? ప్రభువునందు వెలుగై ఉన్నాం. ఆ వెలుగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వెలుగుగా ఈ యొక్క లోకానికి వచ్చాడు. మనము చీకటిలో ఉంటున్నాం కాబట్టి ఆయన వెలుగుగా వచ్చాడు. మనల్ని చీకటిలో ఉన్న మనల్ని పాపం చేత, దురాశల చేత మోసపోయిన, చెడిపోయిన జీవితం కలిగిన మనల్ని, ఆ యొక్క భయంకరమైన చీకటిలో ఉన్న మనల్ని ఆయన వెలుగుగా వచ్చి ఆ వెలుగులో మనల్ని నడిపించడానికి ఆయనే తన్ను తాను అప్పగించుకున్నాడు. తన్ను తాను మన కోసము ఏ పాపమును చేయని ఆయన మన కోసము అన్యాయమైన తీర్పు పొందాడు, అన్యాయమైన శిక్ష అనుభవించాడు. ఆ శిక్ష, ఆ తీర్పు మనం పొందవలసింది. మనం పొందవలసిన తీర్పును, శిక్షను ఆయన పొందాడు. ఎందుకంటే మనల్ని ఆయన ప్రేమించాడు. కాబట్టి మన దోషం చేతను, మన యొక్క అపరాధం చేతను మనం పొందవలసిన శిక్ష యావత్తు కూడా ఆయన పొందాడు. ఆయన పొందుట చేత మనము వెలుగులో నడిపించబడ్డాం. మనము చీకటిలో లేము. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రహించండి. ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనము గ్రహించాలి. ఇప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి మనము చీకటి నుండి వెలుగులోనికి వచ్చి ఉన్నాం. మునుపటి ప్రవర్తన విషయంలో చెడిపోయిన వారం, ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నవారు, వదిలేసి నవీన స్వభావాన్ని ధరించుకున్నవారు. ప్రస్తుతం దుష్టకాలంలో నుండి మనల్ని ప్రభు మన కోసమే ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయనే మనల్ని రక్షించడానికి, మనల్ని ఆయన బిడ్డలుగా అంగీకరించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మనము ఎలా ఉన్నాం? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము కూడా నూతన జీవం పొందిన వారమై ఆయన మరణించుట చేత, ఆయన మరణాన్ని జయించుట చేత, మరణం నుండి లేచుట చేత మనము ఏమై ఉన్నాం? నూతన జీవాన్ని పొంది ఉన్నాం. ఎలాగా? మనము ఆయన్ను ధరించి ఉన్నాం కాబట్టి, నూతన స్వభావాన్ని మనము ధరించుకున్నాం కాబట్టి, దేవుని పోలికగా సృష్టింపబడిన వారమై, యథార్థమైన భక్తి గలవారమై మనం జీవించుట చేత ఆయనతో పాటు మనం కూడా జీవించి నూతన జీవం గలవారమై ఉన్నామని ఈ యొక్క రోమాపత్రికలో దేవుడు స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనము వాక్యాన్ని గ్రహించాలి. వాక్యంలో ఉన్న మర్మాల్ని మనము ఎరగాలి. మన స్వనీతి ప్రకారంగా కాకుండా దేవుని నీతి ప్రకారంగా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము జీవించి ఆయన్ను మనము ఆరాధించడానికి బద్ధులమై ఉన్నాం. దేవుని వాక్య ప్రకారమే మనము ఆయన్ని ఆరాధించాలి. అలానే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన మాదిరిగా, మీ అపరాధం చేతను పాపం చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించాడు. ఆయన మనల్ని బ్రతికించాడు. మనము బాప్తిసం పొందటం వలన, మనము ఆయన నామాన్ని ఒప్పుకోవటం వలన, మనము మన యొక్క అపరాధం చేతను, మన యొక్క పాపం చేతను సచ్చిన వారమై ఉండగా దేవుణ్ణి నమ్ముట వలన, దేవుణ్ణి అంగీకరించటం వలన, మన సొంత తండ్రిగా ఆయన్ని అంగీకరించటం వలన మనము ఏమై ఉన్నాం? బ్రతికింపబడి ఉన్నాం. మనము నూతన జీవం గలవారమై ఉన్నాం. ఆయనే మన కోసం వచ్చాడు, మన పాపల నిమిత్తము మరణించాడు,
మన పాపం నిమిత్తము ఆయన శిక్ష అనుభవించాడు, మన కోసమే 3వ దినంన తిరిగి లేచాడనే వాక్య సత్యాన్ని మనం ఎరిగితే ఆయనతో పాటు మనం కూడా మరణం నుండి లేపబడిన వారమై ఉంటాము. నూతన జీవాన్ని, నవీన స్వభావాన్ని మనము ధరించుకున్న వారమై ఉంటాం. అలా యోగ్యకరమైన స్థితిలో మనం ఉండి దేవుణ్ణి ఆరాధించ బద్దులమై ఉన్నాం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. మనము ఎలా ఉన్నామండి? ఆయన యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంతకుముందు ఎలా ఉన్నాం? ఎఫ్సీలు రాసిన పత్రికలో ఆయన చెప్పినట్టు మునుపు మన ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన జీవితము, దురాశ వలన మనము చెడిపోయి ఉన్నాం, మనము చీకటిలో ఉన్నాం. అటువంటి మనల్ని అంధకార సంబంధంలో మనం ఉన్న మనల్ని ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తన మహిమ ద్వారా మనల్ని బయటికి రప్పించాడు. అంటే తన రక్తం వలన మన పాపాలని కడిగి తన్ను తానే ఆ యొక్క సిలువలో గొప్ప త్యాగం చేసి మరణించి మనల్ని తన కుమారులుగా చేసుకొని మన మీద ఉన్న ఆ యొక్క పాపపు దాసత్వాన్ని తీసివేసి ఆయనే తండ్రిగా కుమారునిగా ఈ లోకంలో వచ్చాడు. ఆయన మనల్ని ఈ యొక్క అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా మనల్ని చేశాడు. ఎందుకంటే మనల్ని ఆయన ప్రేమించాడు. ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క ప్రవర్తనని మనము మార్చుకోవాలి. మునుపటి ప్రవర్తన మనము ప్రాచీన స్వభావాన్ని మనం వదిలివేసి నూతన జీవాన్ని, నూతన స్వభావాన్ని మనము ధరించుకొని దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడు మనకి తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించుచుండగా మనము ఎలా ఉన్నాం? చీకటి నుండి వెలుగులోనికి వచ్చి ఉన్నాం. ఇంకా మనం చీకటిలోనే ఉన్నాము, ఇంకా మనము మునుపటి దాస్యత్వంలోనే ఉన్నామని నువ్వు అనుకుంటే అది పొరపాటు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుని వాక్యం మనకి వినబడుచుండగా మనము ఎప్పుడైతే ఆయన నామంలో బాప్తిసం పొంది రక్షించబడతామో అప్పుడు ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని వదిలి నూతన జీవాన్ని, నవీన స్వభావాన్ని మనము ధరించుకున్న వారమై ఉన్నాము. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనకి విడుదల విమోచనం కలిగించాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఎటువంటి శిక్షా విధి లేదు అని ఆయన తన వాక్యం ద్వారా మనకి సెలవిచ్చి ఉండగా మనం ఇంకా మన స్వనీతి ప్రకారంగా ఇంకా నేను పాపం చేశాను, ఇంకా నేను చీకటిలోనే ఉన్నాను, ఇంకా నా యొక్క మునుపటి ప్రాచీన స్వభావాన్నే నేను ధరించుకొని ఉన్నాను అని నువ్వు అనుకుంటే అది తప్పు సహోదరులారా. మనము రక్షించబడ్డాం, మనము దేవుని నామాన్ని అంగీకరించబడ్డాం, మన పాపములను మనం కడగవేయబడ్డాం. ఆయన తన రక్తం ద్వారా మన పాపాలని కడిగాడు, మనల్ని పాపం నుండి మోచించాడు. మనము నూతన స్వభావం గలవారమై మనము జీవించాలి. ఎప్పుడైతే నేను నూతన స్వభావం గలవారిగా జీవించానని నీ హృదయంలో నువ్వు అనుకుంటావో యథార్థమైన భక్తి గలవారమై యథార్థంగాను యోగ్యకరంగాను నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి బద్ధుడే ఉన్నావు. దేవుని వాక్యం మనకి హెచ్చరించుండగా మన యొక్క పూర్వపు స్థితిని, మునుపటి ప్రవర్తనను మనము వదిలివేసి ఇక నుండి అయినా సరే ఆయనకు యోగ్యకరమైన స్థితిలో ఉండి ఆయనను మహిమకరంగా ఉండి ఆయన్ను ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడు మనకేమిచ్చాడండి? ఆయన్ను ఆరాధించాలి. ప్రభు పునరుద్ధాన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధానానికి నిర్మలమైన మనస్సాక్షితో మనం వచ్చామంటే ఆయన్ను ఆరాధించడానికే వచ్చాం. మన యొక్క పరిస్థితిని ఆయన మార్చాడు, మన స్థితిని మనల నుండి దేవుడు మనకు మార్చాడు. కాబట్టి ఆ స్థితిని మనము జ్ఞాపకం చేసుకోకుండా పాప జ్ఞప్తి కలిగిన మనసు కాకుండా ఆ పాపాన్ని వదిలివేసి మనము నూతన జీవాన్ని పొందిన వారే, నవీన స్వభావాన్ని ధరించుకున్న వారమై దేవుణ్ణి బద్ధులమై ఉన్నాం. మన యొక్క మోసకరమైన జీవితాన్ని, చీకటి జీవితాన్ని, అంధకార సంబంధమైన జీవితాన్ని, దురాశ వలన వచ్చే జీవితాన్ని మనం వదిలివేసి దేవుడు మనకు అనుగ్రహించిన తన మహిమ వలన, తన కృప వలన మనకు అనుగ్రహించిన ఈ యొక్క జీవితాన్ని మనము
జ్ఞాపకం చేసుకొని, దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొని, ఆయన సిలువలో పొందిన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన పొందిన ప్రతి ఒక్క శిక్షను, ప్రతి దెబ్బను మనము జ్ఞాపకం చేసుకొని, వాటి నుండి మనము విడుదల విమోచనం పొందామని ప్రస్తుతం మనము దేవుని బిడ్డలుగాను, నవీన జీవంగాను, నూతన జీవంగాను, నవీన స్వభావాన్ని మనం ధరించుకొని యథార్థమైన భక్తి గలవారమై దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరించుచుండగా మన యొక్క స్థితిని, మన పరిస్థితిని మనం మార్చుకొని దేవునికి ఇష్టకరంగా జీవించాలని ఆశపడుతున్నాడు. దేవుడు వాక్యంతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మన హృదయాల్ని మనం మార్చుకొని దేవునికి మహిమకరంగా జీవిద్దాం, దేవునికి మహిమకరంగా దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడు చిన్న హెచ్చరికలను దీవించునుగా.